ఈరోజు త్రిపురాంతకం మండలం త్రిపురాంతకం గ్రామంలో ఉదయం సుమారుగా 5:45 అప్పుడు వాళ్ళ పాప ఈశ్వరమ్మ మోటకట్ల ఈశ్వరమ్మ అనే ఆమె వాళ్ళ పాప కనిపించట్లేదని చెప్పి సుమారుగా వాళ్ళ పాప వయసు 9 సంవత్సరాలు 5వ తరగతి చదువుతూ ఉంటుంది. కనపట్లేదు దాని మీదట మా పోలీసు వాళ్ళని ఒక 3 టీములుగా ఏర్పాటు చేసి ఆమె ఉన్నటువంటి ఇల్లు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఆ క్రమంలో మాకు పోలీసు వారికి అదేవిధంగా ఆమె ఈశ్వరమ్మ చెప్పిన మాటల ప్రకారం ఆమె భర్త అయినటువంటి శివారెడ్డికి షేక్ బాజీబీ అనే ఆమెతో అక్రమ సంబంధం ఉందని, ఆ అక్రమ సంబంధంలో భాగంగానే అతను అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆమెతో వాట్సాప్ కాల్లో వీడియో కాల్లో మాట్లాడటము పాప గమనించడం, ఆ గమనించిన దాని మీద అందరికీ చెప్తా ఉంది, తల్లికి చెప్తుంది, అదేవిధంగా చుట్టుపక్కల వారికి చెప్తుంది అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు పథకం ప్రకారము తండ్రి శివారెడ్డి ఆమె బాజీ అనే అతను చంపి ఉండొచ్చానన్న అనుమానంతో వెతికే క్రమంలో ఆమె ఇంటిని పోలీసు వాళ్ళ సహాయంతో చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే ఆ పాప పాప పేరు మోటకట్ల తులసి వందన. ఈమె 9 సంవత్సరాలు. ఆమెని మెడతో ఒక తీగ లాంటి దానితో చుట్టి చంపి మంచం కింద పెట్టడం గమనించారు. దాని మీదట ఈశ్వరమ్మ నామ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మేము దాని మీద కేసు రిజిస్టర్ చేశాము. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము. క్లూస్ టీము అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే నేరం చేయబడ్డారో అని మాకు ప్రాథమికంగా వాళ్ళ భర్త ప్లస్ ఆమె బాజీబీ ఆమె అక్రమ సంబంధం పెట్టిన లేడీ మీద ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరి మీద కేసు నమోదు చేశాము. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మరెవరైనా ఉన్నా కూడా వారి మీద కూడా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం.